నిమజ్జనం మిత్రులకు శుభ ప్రాతకాల సుప్రభాత నమస్సులు. గణపతి విగ్రహానికి పూజ చేసి ఎంత చక్కగా అలంకరించి తిరిగి నీటిలో కలిపేయటం ఎందుకు? అలాగే అమ్మవారి నవరాత్రులయ్యాక కూడా నిమజ్జనం చేస్తారు ఎందుకు? గణపతి విగ్రహాన్ని పూజించి తిరిగి నీటిలో కలపడంలోనే మన విగ్రహారాధన తత్వం అర్థమవుతుంది. విగ్రహాన్ని మాత్రమే దేవుడు అనుకోరు హిందువులు. ఇంట్లో నిత్యం పూజించే ఇత్తడి, వెండి, బంగారు ప్రతిమలు నిమజ్జన చేయనవసరం లేదు. కానీ వినాయక, దేవి మొదలైన విగ్రహాలకు ఆయా పర్వదినాలలో ప్రత్యేకించి మట్టితో చేసి అందులో మంత్రసహితంగా సంస్కారం చేసి ఆవాహన మొదలైనవి ఆచరించి ఆరాధిస్తారు. విశ్వవ్యాపకమైన భగవత్ చైతన్యాన్ని ఆ విధంగా కేంద్రీకృతం చేసి ఆరాధించి ఆ తరువాత యథావిధి పూజలన్నీ సమాప్తమయ్యాక తిరిగి ఉద్వాసన చేస్తాం. అంటే ఆరాధింపబడిన మహాశక్తిని మన అంతరంగంలో నిక్షిప్తం చేసుకోవాలి. తద్వారా ఆ దేవతా శక్తి మనల్ని అనుగ్రహిస్తుంది. ఈ విగ్రహాన్నే కలకాలం ఉంచితే నిత్యము తగిన శాంతి జరపడం సాధ్యం కాదు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోక సమస్త సుఖినో భవంతు. రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.